ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను కేంద్రంలోను ఎన్డీఏ కూటమి కొలువు తీరింది. రెండు చోట్ల కూడా ఒకే టీము అధికారులు ఉంటే రాష్ట్రాల అభివృద్ధి బాగా జరుగుతుంది. డబుల్ ఇంజిన్ సర్కార్. ఒక రైలు ఒక ఇంజిన్తో కాకుండా రెండు ఇంజిన్లతో నడిపితే ఎంత వేగంగా వెళ్తుందో అభివృద్ధి కూడా అంత వేగంగా జరుగుతుంది. చంద్రబాబు నాయుడు 4వసారి ముఖ్యమంత్రి కాగానే ఆయన యొక్క అమరావతి, ఆయన కలలు కన్న అమరావతి అభివృద్ధిపై దృష్టి సారించాడు. ప్రధానమంత్రి మోదీతో చర్చించి ఈ జాతీయ రహదారులకు సంబంధించి 2 ప్రధాన నిర్ణయాలు అమరావతికి సంబంధించి. అమరావతి ఈస్ట్ బైపాసు, ప్రస్తుతం వెస్ట్ బైపాస్ పూర్తయిపోయింది. ఈ వెస్ట్ బైపాస్ మరో 3 నెలల్లో వినియోగానికి రాబోతూ ఉంది. వెస్ట్ బైపాసు అది కాజలో ప్రారంభమై అమరావతి, గొల్లపూడి, పాతపాడు, ముస్తాబాదు, అలాగే సూరంపాలెం, పురుషోత్తపట్నం, మర్లపాలెం నుంచి చినౌటిపల్లిలో సిద్ధార్థ మెడికల్ కాలేజ్ వరకు వస్తుంది. దీనికి అటుపక్క తూర్పు బైపాస్, ఈస్ట్ బైపాస్ను కూడా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. దానికి కావలసిన పూర్తి నిధులు కేంద్ర ప్రభుత్వమే భరించి 2 సంవత్సరాల కాల వ్యవధిలో పూర్తి చేయబోతున్నారు. దాదాపు వెస్ట్ బైపాసు, ఈస్ట్ బైపాసు 2 కలిపితే ఈ 2 కలిసినప్పుడు ఒక ఇన్నర్ రింగ్ రోడ్ లాగానే ఏర్పడుతుంది. కనుక మళ్ళీ ప్రత్యేకంగా ఇన్నర్ రింగ్ రోడ్ అనే ప్రతిపాదనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సిఆర్డీఏ విరమించుకుంది. దృష్టి ఔటర్ రింగ్ రోడ్డు మీద పడింది. ఏ విధంగా హైదరాబాద్ నగరంలో చంద్రబాబు నాయుడు యొక్క దూరదృష్టితో ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేసి ఈరోజు హైదరాబాద్ అభివృద్ధికి కృషి చేశాడో, అదేవిధంగా అమరావతి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేయడం ద్వారా హైదరాబాద్నే కాదు ఢిల్లీని తలపించే రాజధానిని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో అడుగులు పడుతున్నాయి. ఈ ఔటర్ రింగ్ రోడ్డు వల్ల విద్య, వ్యాపారం, వైద్యం, పారిశ్రామిక రంగం, పర్యాటక రంగం, క్రీడా రంగం, వీటన్నిటితో పాటు రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకుంటుంది. ఎవరైతే హైదరాబాద్లో పెట్టుబడి పెడదామా, ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో పెట్టుబడదామంటే ప్రస్తుతం హైదరాబాద్ చుట్టుపక్కల కేంద్ర ప్రభుత్వం రీజనల్ రింగ్ రోడ్ RRR మంజూరు చేసింది. ఇప్పుడు ఆలోచనలు పడ్డారు, మనం రీజనల్ రింగ్ రోడ్ హైదరాబాద్ చుట్టూ పెట్టుబడి పెడదామా, లేదు అమరావతికి వెళ్ళి ఈస్ట్ బైపాస్ సమీపంలోన, లేదు అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర పెట్టుబడి పెడదామా అనే ఆలోచనలు ఉన్నారు. పెట్టుబడిదారులకు అమరావతిలో పెట్టుబడి బాగా కలిసి వచ్చే అంశం. ఈ ఔటర్ రింగ్ రోడ్డుకి కావలసిన ఖర్చు పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరించబోతూ ఉంది. దీని పొడవు 189 కిలోమీటర్లు. అప్పట్లో చంద్రబాబు నాయుడు 2014-19 మధ్యలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదన వచ్చినా అది వాస్తవ రూపం దాల్చల. అప్పట్లో అంచనా విలువ 18,000 కోట్లు అయింది ఔటర్ రింగ్ రోడ్డు. ఇప్పుడు అంచనా విలువ పెరిగింది. దాదాపు 8,500 ఎకరాలు భూసేకరణ చేయవలసి ఉంటుంది. భూసేకరణకే 4,000 కోట్ల రూపాయలు వెచ్చించవలసి వస్తుంది. కనుక ఈ ఔటర్ రింగ్ రోడ్డు యొక్క అంచనా విలువ 25,000 కోట్లు పెరిగింది. ఈ ఔటర్ రింగ్ రోడ్డు ఎక్కడి నుంచి ప్రారంభిస్తారు, ఎక్కడి నుంచి ముగుస్తుందంటే కంచికచర్ల నుంచి ప్రారంభం, కంచికచర్లతోనే ముగించడం. ఇది ఏ గ్రామాల నుంచి వెళ్తుందంటే కంచికచర్ల, మైలవరం, ఆకిరిపల్లి, పొట్టిపాడు, మానికొండ, చలివేంద్రపాలెం, తర్వాత చలివేంద్రపాలెం నందివెలుగు మధ్యలో కృష్ణానదిపై బ్రిడ్జ్ వస్తుంది. 3 కిలోమీటర్ల నిడివి గల బ్రిడ్జి.
నారాకోడూరు, పొత్తూరు, పేరేచెర్ల, మేడికొండూరు, ధరణికోట, కంచికిచెర్ల. మళ్ళీ ధరణికోట కంచికిచెర్ల మధ్యలో సుమారు 4 కిలోమీటర్ల పొడుగున్న బ్రిడ్జిని కృష్ణా మీద నిర్మాణం చేయవలసి ఉంటుంది. ఇది 6 వరుసల ఔటర్ రింగ్ రోడ్. పక్కన ఇరుపక్కల కూడా సర్వీస్ రోడ్లు ఉంటాయి. 150 మీటర్ల వెడల్పు. ఇది గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే. దీనిపై వాహనాలు 120 కిలోమీటర్ల వేగంతో వెళ్ళాలని ఆలోచనతో నిర్మాణం జరుగుతూ ఉంది. ఇక దీనికి ఈ రింగులో తూర్పు పక్క 78 కిలోమీటర్లు ఉంది. పశ్చిమ పక్కన 111 కిలోమీటర్లు ఉన్నాయి. ఈ ఔటర్ రింగ్ రోడ్డు 22 మండలాలను 87 గ్రామాల గుండా వెళ్తూ ఉంటుంది. 22 మండలాల్లో ఈ ఔటర్ రింగ్ రోడ్డు ఉంటుంది. దీనికోసం 2 కృష్ణా బ్రిడ్జిలు కట్టాలి. 78 అండర్ పాస్లు వస్తాయి. ఈ నిర్మాణం అనేది 3 దశల్లో 11 ప్యాకేజీల కింద చేపట్టబోతున్నారు. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్, సవివర ప్రాజెక్టు నివేదికను ఇప్పటికే సిద్ధం చేశారు. ఇప్పుడు ఓఆర్ఆర్లో పూర్తిగా కవర్ అయ్యే మండలాలు కొన్ని ఉన్నాయి. పూర్తిగా కవర్ అయ్యే మండలాలు ఏవంటే విజయవాడ నార్తు, విజయవాడ ఈస్టు, విజయవాడ సెంట్రల్, విజయవాడ వెస్టు, విజయవాడ రూరల్, పెనమలూరు, ఇబ్రహీంపట్నం, తాడేపల్లి, మంగళగిరి, తుళ్ళూరు, తాడికొండ, పెదకాకాని, గుంటూరు తూర్పు. ఈ మండలాల్లో ఔటర్ రింగ్ రోడ్ పూర్తిగా కవర్ అవుతుంది. పాక్షికంగా కవర్ అయ్యే మండలాలు కంచికచెర్ల, చీకొండూరు, మైలవరం, గుంటూరు వెస్టు, ఉంగుటూరు, గన్నవరం, ఆకిరిపల్లి, కంకిపాడు, దుగ్గిరాల, మేడికొండూరు, పెదకూరపాడు, అమరావతి. ఈ విధంగా ఈ మండలాలు గ్రామాల నుంచి వెళ్ళటం ద్వారా భూములకు రెక్కలు వస్తాయి. రైతుల భూముల విలువ పెరుగుతుంది. ఔటర్ రింగ్ రోడ్ను ఆనుకుని టౌన్షిప్లు, పారిశ్రామిక వాడలు, విద్యాలయాలు, విశ్వవిద్యాలయాలు, తర్వాత పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటళ్ళు, సాఫ్ట్వేర్ రంగ కంపెనీలు, ఇవన్నీ కూడా అభివృద్ధి ఏదైతే 2014 జనవరిలో తిరుపతిలో మోదీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ముగ్గురు ఒకే వేదిక మీద ఉన్నప్పుడు అమరావతిని, ఆంధ్రప్రదేశ్ రాజధానిని, ఢిల్లీని తలతన్నేలా నిర్మాణం చేస్తామని ఆనాడు ప్రధానమంత్రి కాకముందు 2014 జనవరిలో ఆంధ్ర ప్రజలకు మాటిచ్చారు మోదీ. ఈ రోజున ఆనాటి మాట ఏడుకొండలవాడి సమక్షంలో ఇచ్చిన మాట వాస్తవం కాబోతా ఉంది. ఇక ఈ ఔటర్ రింగ్ రోడ్డు కొన్ని ఈ అమరావతి చుట్టుపక్కల ఉండే పట్టణాలకు దగ్గరగా వెళ్తూ ఉంది. అంటే ఆ దగ్గరగా వెళ్ళటం వల్ల ఆ పట్టణాల అభివృద్ధికి, విస్తరణకు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ పట్టణానికి ఎంత దూరంలో ఔటర్ రింగ్ రోడ్డు వెళ్తుందని ఇప్పుడు చెప్తాను. తెనాలికి 7 కిలోమీటర్ల దూరం, ఉయ్యూరికి 8 కిలోమీటర్ల దూరంలో, నూజివీడికి 15 కిలోమీటర్ల దూరంలో, నందిగామకు 16 కిలోమీటర్ల దూరంలో, గుడివాడకు 18 కిలోమీటర్ల దూరంలో, పొన్నూరుకి 19 కిలోమీటర్లు, సత్తెనపల్లికి 24 కిలోమీటర్ల దూరంలో, ఏలూరుకి 32 కిలోమీటర్ల దూరంలో, చిలకలూరుపేటకి 29 కిలోమీటర్ల దూరంలో, మధిర, ఖమ్మం జిల్లాలోనే మధిరకు 32 కిలోమీటర్లు, నరసరావుపేటకు 35 కిలోమీటర్లు, బాపట్లకు 40 కిలోమీటర్లు, రేపల్లెకు 43 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 41 కిలోమీటర్లు,
తిరువూరికి 44. దీనివల్ల ఔటర్ రింగ్ రోడ్డు వల్ల మచిలీపట్నం పోర్టు కూడా చాలా ఉపయోగపడుతుంది. జగ్గైపేటకు 45 కిలోమీటర్లు, నిజాంపట్నానికి 46 కిలోమీటర్లు, కైకలూరుకి ఔటర్ రింగ్ రోడ్డు 51 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పిడుగురాళ్ళ 55, చీరాల 57, అద్దంకి 72, ద్వారకా తిరుమల 73, చింతలపూడి 75, వినుకొండ 78, తాడేపల్లిగూడెం 85 కిలోమీటర్ల దూరంలో, ఖమ్మం 88 కిలోమీటర్లు, ఒంగోలు 101 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఔటర్ రింగ్ రోడ్కి. కనుక ఇప్పుడు పెట్టుబడి పెడితే ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో అది ఆ ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి పెట్టిన పెట్టుబడి 50 రెట్లో 100 రెట్లో పెరిగే అవకాశం కూడా ఉంది. మొదటి దశలో 63 కిలోమీటర్లు చేపట్టదలుచుకున్నారు. అది ఎక్కడి నుంచి అంటే కంచికచర్ల నుంచి పొత్తూరు వరకు 60 కిలోమీటర్లు మొదటి దశ. దీంట్లో 3 కిలోమీటర్ల బ్రిడ్జి కూడా ఉన్నది. రెండవ దశ పొత్తూరు నుంచి పొట్టిపాడు వరకు 63 కిలోమీటర్లు రెండవ దశ. మూడవ దశ పొట్టిపాడు నుంచి కంచికచర్ల 63 కిలోమీటర్లు. ఈ 3 దశలు పూర్తి కావాలంటే సగటున ఒక్కొక్క దశ ఒక 2 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. అంటే రాబోయే 5-6 సంవత్సరాలలో ఔటర్ రింగ్ రోడ్ పూర్తిగా పనులు పూర్తయిపోతాయి. అయితే ఎంతవరకు ఔటర్ రింగ్ రోడ్డు పూర్తయిందో దాన్ని వినియోగంలోకి తెచ్చేస్తారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు కూడా అదే చేశారు. మొత్తం రింగ్ అంతా పూర్తయ్యే వరకు ఆగవలసిన అవసరం లేదు. ఒక 20-40 కిలోమీటర్లు సిద్ధమైంది, అంతవరకు వాడేస్తారు. ఆ రోడ్డును వాడుతుంటారు. ఆ రోడ్డు పక్కన రేడియల్ రోడ్ల ద్వారా కాలనీలు, టౌన్షిప్లు, పరిశ్రమలు, ఆ విధంగా అభివృద్ధి అనేది మొదటి దశ 1 సంవత్సర కాలంలోనే కంటికి కనపడే అభివృద్ధి ఉంటుంది. అందువల్ల ఇప్పుడు పెట్టుబడిదారులు, డాక్టర్లు, వ్యాపారస్తులు, కాంట్రాక్టర్లు, ప్రవాసాంధ్రులు, ప్రవాస భారతీయులు, గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న వారందరూ కూడా వాళ్ళ చూపు వద్దులే, ఎందుకు వచ్చిన హైదరాబాదు, మనం పుట్టినూరు, మనం చదువుకున్నూరు ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో పుట్టిన వాళ్ళే కాకుండా తెలంగాణ వాసులు, కర్ణాటక వాళ్ళు, తమిళనాడు వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్ రంగం బాగా ఊపందుకుంటుంది, బాగా లాభాలు వస్తాయని అమరావతి చుట్టుపక్కల ఈ రోజున రియల్ ఎస్టేట్కి భూమి వచ్చింది. అమరావతిలోనే కాదు, ఏలూరు, హనుమాన్ జంక్షన్, ఆకిరిపల్లి, నూజివీడు, విజయవాడ, తాడేపల్లి, మంగళగిరి, కాజా, గుంటూరు, సత్తెనపల్లి, తెనాలి, రేపల్లె, గుడివాడ, ఒకటేంటి మహర్దశ వచ్చేసింది. ఇక హైదరాబాద్ రోడ్లు అయితే కంచికచర్ల, నందిగామ, వీటికి కూడా ఇక ఇబ్రహీంపట్నము, కొండపల్లి ఆ ప్రాంతం అయితే చెప్పవలసిన అవసరమే లేదు. ఈ విధంగా చంద్రబాబు నాయుడు రాకతో ఎన్డీఏ కూటమి పాలన ప్రారంభం కావడంతో డబుల్ ఇంజిన్ సర్కారు దెబ్బకి ఆర్థిక సంక్షోభములో అప్పుల కుప్పలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి బాటలో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొని నిలబడి రాబోయే 5 సంవత్సరాల్లో దేశంలోనే అగ్రస్థానంలో ఉండే విధంగా నిలబడటానికి, ప్రభుత్వ ఆదాయం పెరగటానికి, అభివృద్ధికి రియల్ ఎస్టేట్ రంగం చాలా కీలకం. ఇక్కడ లేఅవుట్లు ఏర్పాటు చేయటం కోసం, వ్యవసాయ భూములను వ్యాపార ప్రయోజనాలు, పారిశ్రామిక ప్రయోజనాలకు మార్చటం, ఇటువంటివన్నీ కూడా ప్రత్యక్షంగా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేగవంతంగా అవినీతి రహితంగా చేయటం వల్ల రియల్ ఎస్టేట్ రాణించాలంటే అక్కడ ఈ
జిల్లాలలో మున్సిపాలిటీలో ఉండే టౌన్ ప్లానింగ్ విభాగంలో ఉండే అధికారులు నీతిగా నిజాయితీగా నిబద్ధతో వేగవంతంగా పనిచేయాలి. మంత్రి నారాయణ మామూలోడు కాదు, అన్నీ ఆన్లైన్లో పెట్టేశాడు. ఖబర్దార్, 15 రోజుల లోపల అనుమతి ఇవ్వకపోతే మీ సంగతి తెలుస్తా, అవినీతిని సహించను, అలాగే వినియోగదారులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకూడదని చెప్పి బిల్డింగ్ అనుమతులు కానీ లేఅవుట్ల అనుమతులు కానీ ఏదైనా కూడా వేగవంతంగా ఆయన రోజువారీ సమీక్ష చేస్తూ ఈ రోజున టౌన్ ప్లానింగ్ అధికారులను మున్సిపల్ అధికారులందరినీ కూడా ఆయన నడవటం కాదు పరిగెత్తిస్తూ రాబోయే 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దశా దిశ మారే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారాయణ వాళ్ళు పనిచేయటమే కాక అధికారులకు ఎటువంటి ఒత్తిడి లేకుండా వారితో పనిచేస్తూ రైలు ఇంజిన్ మాత్రమే ముందుకెళ్తే కాదు, రైలు ఇంజిన్ వెనకాల ఉండే బోగీలను కూడా ఇంజిన్తో పాటు తీసుకువెళ్ళినప్పుడే అభివృద్ధి. ఇప్పుడు మారిన పరిస్థితిలో 4వసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గత 3 సార్లు ఆయన అనుభవాలను రంగరించుకుని పరిపాలనతో పాటు రాజకీయాన్ని కూడా నిర్లక్ష్యం చేయకూడదని అధికారులతో గంటల తరబడి చర్చించడము సమీక్షించడం వృధా అని తెలుసుకుని ఏ సమీక్ష అయినా అరగంటకే పరిమితం, సాయంత్రం 6 గంటల తర్వాత సమీక్షలు ఉండవు, వారం సమీక్ష చేసేది ఉండదు, నెలకొకసారో 3 నెలలకొకసారో సమీక్షలు పెట్టుకుంటూ రాజకీయానికి సమ ప్రాధాన్యత ఇస్తూ 3 పార్టీల కూటమి వేగవంతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దటానికి ఆరోగ్యాంధ్ర, అభివృద్ధి ఆంధ్ర, స్వర్ణాంధ్ర దిశగా అడుగులు పడటానికి ఔటర్ రింగ్ రోడ్డు, అలాగే వెస్ట్ బైపాసు, ఈస్ట్ బైపాసు ఉపయోగపడతాయని చెప్పి రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు, ఆర్థిక రంగ నిపుణులు, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.